మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలించినట్లయితే అసలు ఏమి జరుగుతుంది అనేది కూడా ఆశ్చర్యకరంగా మారింది చెప్పవచ్చు. ఎందుకంటే ఈవో రాజీనామా చేయడము చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. మరి ఈవో రాజీనామా అనంతరం ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమించిన తర్వాత అతని యొక్క పదవీ కాలం ముగియడంతో ఆ పదవీ కాలాన్ని ఒక సంవత్సరం కాలం పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెంచడం జరిగింది. దాని తదనంతరము కేవలం 2 నెలలే పనిచేసి ఈవో రాజీనామా చేయడం జరిగింది. మరి అసలు ఆలయంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి, ఆలయంలో ఏమి జరుగుతుంది, ఇంత పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏమేమి జరుగుతున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఒక తెలంగాణ తిరుపతిగా పేరున్నటువంటి యాదగిరి క్షేత్రంలో మరి ఎందుకు అధికారులు భయపడుతున్నారు? కేవలం ఒక సంవత్సరం వ్యవధిలో కూడా పనిచేయనటువంటి అధికారులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఇచ్చినా కూడా ఇక్కడ పనిచేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి నిజంగా దీంతో మనతో మాట్లాడడానికి బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారు చెప్పండి, అసలు వాస్తవానికి జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి? అసలు ఈవో కూడా పనిచేయని పరిస్థితి యాదాద్రిలో నెలకొన్నదంటే దీనికి ప్రధాన కారణం ఏమై ఉండవచ్చు? ఇక్కడ స్పష్టంగా రాజకీయ కారణాలు కనిపిస్తా ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఈఓ గారికి ప్రోటోకాల్ సంబంధించిన విషయంలో విభేదాలు తలెత్తినట్టు మాకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో పాటు కింది స్థాయి సిబ్బంది కూడా ఏళ్లకేళ్ళు ఇక్కడ పాతుకుపోవడం, వాళ్ళ అవినీతిలో కూరుకుపోవడం, వారు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఏ ఈవో వచ్చినా కూడా ఇక్కడ పనిచేయని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పాపం ఏ ఈవో వచ్చినా కూడా కొత్త ఇక్కడైనా చేయాలనుకున్నా, భక్తుల సౌకర్య విషయంలో కానీ ఇంకే విషయంలో ముందడుగు వేద్దాం అనుకున్నా, పోనీ అవినీతిని కూడా నిర్మూలిద్దామని చెప్పి అనుకున్నా కూడా ఇక్కడ ఆయన పనిచేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరు రాజకీయ నాయకులతోటి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ రాజకీయ నాయకులతో వీళ్ళు సంబంధాలు ఏర్పరచుకొని స్థిరనివాసం ఇక్కడనే ఏర్పాటు చేసుకొని నియామకం ఇక్కడనే అవుతుంది, వీళ్ళ రిటైర్మెంట్ కూడా ఇక్కడనే అవుతుంది. దీని ద్వారా రాజకీయ పలుబడితోటి వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆడింది ఆట, పాడింది పాట కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ వచ్చినా పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఐఏఎస్ స్థాయిలో కూడా అధికారులను కూడా వీరు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అంటే మరి గతంలో వీళ్ళు లాబింగ్ ఏ స్థాయిలో ఉందంటే మనం ఊహించుకోవచ్చు. గతంలో సుమారు ఈ 2 సంవత్సరాల కాలంలో 5 ఈవోలు మారారు. మరి ఏ ఈవో వచ్చినా 6 నెలలు పనిచేయలేకపోతుంది. దీని కారణాలు ఏమై ఉంటాయి? దీని వెనుక ఎవరు ఉన్నారు? మరి ఏ లాభం ఉద్దేశించి ఏం చేయాలనుకుని వీళ్ళు ఈ విధంగా ఈవోలను పంపిస్తారు? అయితే మొన్న పోయినటువంటి వెంకట్రావు సార్ గారి విషయంలో అయితే కొన్ని నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకుండు. కానీ కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నా కూడా అతన్ని చాలా తీవ్రమైన ఇబ్బంది గురి చేశారని చెప్పి మాకు పేపర్ ద్వారా, టీవీ ద్వారా అర్థమైంది. కొన్ని విషయాల్లో బెదిరింపులకు గురి చేశారని కూడా మాకు తెలిసింది. అయితే ఆరోగ్య రీత్యా నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ఆయన ప్రకటించిండు. కానీ దీంట్లో నిజం లేదని అందరికి అర్థమవుతుంది. అంటే ప్రవీణ్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంత పవిత్ర పుణ్యక్షేత్రము యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఒక పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కాపాడవలసినటువంటి దేవాదాయ శాఖ ఎందుకు మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఎందుకంటే ఒక దేవాదాయ శాఖ అంటుంది, ఒక కమిషనర్ కావచ్చు, మరి వీళ్ళంతా కూడా ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలయానికి ఎందుకు ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది? తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం యాదాద్రి పుణ్యక్షేత్రం. అయితే ఇక్కడికి రాష్ట్రం నుంచి మరియు దేశ నలుమూల నుంచి ఎంతో మంది మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, అందరు ఇక్కడికి వస్తారు. వాళ్ళకు వీళ్ళు సపర్యలు చేయడం ద్వారా వీళ్ళు రాష్ట్రంలోని అటు దేశంలో వివిధ శాఖలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. వీళ్ళకి కావాల్సిన పని కోసం హైదరాబాద్ కూతవేడు దూరంలో ఉంది. వీళ్ళు నచ్చిన పనిని లాబింగ్ చేసుకుంటారు. దాని ద్వారా ఎవరు పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల అటువంటి వర్తక సంఘం విషయంలో కూడా కొంచెం ఈవో గారు ఖచ్చితంగా దీన్ని వేలమేయాలని చెప్పి ఆలోచన రావడంతో వర్తక సంఘం వారు కూడా దీని కింద పావులు కదిపినట్టు స్పష్టంగా మాకు అర్థమైంది. ఇది ఒక కారణం చెప్పి బలంగా చెప్పగలరు. అంటే ప్రధానంగా ప్రవీణ్, అసలు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసాం, ఇంతకుముందు కూడా చూసాం. ఎందుకంటే ఎంతో అవినీతి జరిగి ఒక ఈ స్థాయి అధికారి కూడా దొరకడం జరిగింది. మరి ఇంత అవినీతి జరుగుతుంది, మరి దేవాలయం సంబంధించి అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అదే విధంగా చాలా మంది కూడా ఇక్కడ తిష్ట వేశారని చెప్పి మీరే అంటారు కదా, మరి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు ఇంత దేవాదాయ శాఖ సంబంధించి ఎందుకు నిర్ణయాలు తీసుకోవట్లేదు అంటారు? ఈ గారు దొరికి దాదాపు 3-4 నెలలు అవుతుంది. 2 లక్షల రూపాయలు లంచం తీసుకుని దొరికింది. కానీ అతని మీద కూడా నిష్పాక్షికంగా ఇంకా విచారణ జరగట్లేదు. అయితే దొరికిన ఆయన మాత్రమే దొంగ అనిపిస్తుండు. కానీ దొరకని దొంగలు ఇక్కడ ఎంతో మంది. కాకపోతే ఏంటంటే ఆయన దొరికిండు, దొరకలేరు. కాకపోతే మా వాళ్ళు తప్పించుకోవడంలో మంచి చాణక్యులు, మామూలు చాణక్యులు కాదు. అయితే ఇటు విషయంలో ఇటు దేవాదాయ శాఖ కానీ అటు సంబంధ ఆఫీసర్లను చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటంటే
చెప్పాను కదా, వీళ్ళు ఆర్టీఐ చట్టాన్ని అడ్డం పెట్టుకుని బయటికి రానియకుండా, దాంతో పాటు ఇటీవల మేము చెప్పిన మేము ఫారిన్ ముఖ్యంగా ఈ యొక్క దేవస్థాన అధికారులు ఎన్నో దఫాలుగా విదేశాలకు వెళ్లి స్వామివారి కళ్యాణం పేరు చెప్పి ఇష్టారీతిగా దోచుకున్న సంగతి దాదాపు పేపర్లో టీవీలలో తెలంగాణ మొత్తం తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ మధ్యలో ఏం చేశారు కొత్తగా అంటే, మేము చెప్పాం దాంట్లో ఇప్పుడు మేము తెలంగాణలో కళ్యాణాలు చేస్తామని చెప్పేసి ప్రతి జిల్లాలో చేస్తాం, ప్రతి మండలాల్లో చేస్తామని చెప్పేసి ఈ మధ్య ఈ వ్యవహారం చేస్తారు. కానీ సుమారు 3-4 సంవత్సరాల నుంచి కూడా మీరు విదేశాలకు పోయి ఎన్ని కోట్ల ఆదాయం దేని తీసుకొచ్చారు, మీరు ఎన్నిసార్లు వేరు, ఎంతమంది వేరు, మరి దీంట్లో దేవాదాయ ధర్మశాఖ అనుమతి ఉందా లేదా, అనుమతి లేకుండా ఎన్నిసార్లు వేరని చెప్పేసి వివరాలు ఇంతవరకు కూడా ఎక్కడ స్పష్టంగా చెప్పలే. అంటే అందరు కలిసే ఈ దొంగతనానికి పాల్పడుతారు. అంటే ప్రవీణ్, ఒక్కసారి మనం చూస్తున్నాం, ఒక ఎమ్మెల్సీ లేవనెత్తాడు, ఒక ఎమ్మెల్సీ చాలా వ్యాఖ్యలు చేశాడు ఎమ్మెల్సీ శాసన మండలిలో అని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం యాదాద్రిలో ఉన్నటువంటి టెండర్లన్నీ కూడా అవినీతిమయమైపోయినాయని చెప్తున్నాడు. మరి దానికి సంబంధించి మరి దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకోవాలంటున్నారు, దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఒక ఎమ్మెల్సీ లేవనెత్తేటువంటి అంశాలు ఒక యాదాద్రి పైన శాసన మండలిలో కూడా చర్చకు తీసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ప్రధానంగా ఇంత అవినీతి జరుగుతుంటే ఎందుకు ఈ శాఖ పైన రేవంత్ రెడ్డి ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? మరి నిజంగా యాదాద్రి పైన రేవంత్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటారని, ఎన్నో కార్యక్రమాలు చేస్తారని చెప్పారు కదా, మరి ఎందుకు ఒక మీసం మీద లెక్క పెట్టినట్టే ఉంది కదా, మరి ఎందుకు ఇలాంటి జరుగుతుందంటారు? యాదాద్రి పునర్నిర్మాణానికి దాదాపు 1300 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెట్టని లెక్కలు చెప్తుంది. అయితే ఆ లెక్కలకు మేము ఆర్టీఐ చట్టం ద్వారా ఈ లెక్కలు ఎక్కడ పెట్టారో చెప్పండి అంటే చెప్పారు. మరి అంత డబ్బు ఎక్కడ పోయింది, మరి ఎవరు దోచుకురు దాన్ని, ఏ పనులకి లెక్క పత్రం అనేది ఏది లేదు. చాలా మందికి దాతలు వచ్చారు, అటు బంగారం విషయంలో గానీ, ఇటు అన్నదానం విషయంలో గానీ, కొన్ని వస్తువుల విషయంలో చాలా మంది దాతలు వచ్చారు. ఆ దాతలు కూడా సరైన వీళ్ళు గుర్తింపు ఇవ్వకపోగా వారు ఇచ్చిన వివరాలు కూడా బహిర్గతం చేయడానికి వీళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే బంగారం విషయం గతంలో కూడా పోయిన ఇవ్వగారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు స్వర్ణ తాపడానికి ఇచ్చినటువంటి బంగారం డబ్బులు తీసుకురు కానీ వీళ్ళు బంగారం కొనిపెట్టలే. వీళ్ళ అసమర్థత వల్ల సుమారు మళ్ళా ప్రభుత్వం ఏదైతే మన యారుట దేవస్థానం మళ్ళీ కొన్ని కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు అప్పుడే బంగారం కొనుంటే దాదాపు ఎన్ని కోట్లు మనకు ఆదా అయ్యాయి. బంగారం అంటే పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ మనకి ఇక్కడ ఖర్చు కూడా పెరిగింది. ఇలా ఇది ఒక్క చిన్నది మాత్రం, ఇలా చాలా చేసుకుంటూ వేరు. కాకపోతే ఏమంటారు ఆడిట్, సోషల్ ఆడిట్ కానీ మిగతా ఆడిట్ కానీ వీళ్ళు తప్పులు తడకగా ఇస్తారు. దానికి ఒక లెక్క పత్రం అనేది ఉండదు, ఇష్టారీతి వ్యవహరిస్తారు. వచ్చిన అధికారులు కూడా మేనేజ్ చేస్తారు కాబట్టి ఏది అనేది బయటికి వెళ్ళదు. ప్రధానంగా ప్రవీణ్, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఎన్నో రోజులుగా యాదాద్రి గురించి కొట్లాడుతున్నారు. యాదాద్రి భక్తులకు మీరంతా కూడా ఒక సరైనటువంటి భక్తులకు సంబంధించి దర్శనం కలగాలని కొట్లాడుతున్నారు. ఇక్కడ అవినీతి జరగొద్దని చెప్పి కొట్లాడుతున్నారు. మరి ప్రధానంగా ఈ యాదాద్రి ఆలయం పైన మీరు ప్రధానంగా ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు? యాదాద్రికి సామాన్య భక్తుడు, పేద భక్తుడు వచ్చి ప్రశాంతంగా ఇక్కడ వచ్చి నిద్ర చేసి స్వామివారిని దర్శించుకొని అతని సకల సౌకర్యాలు కల్పించడం మా ప్రధాన ఉద్దేశం. వచ్చిన భక్తుడు పోయి ఒక 100 మంది చెప్పాలి, యారుట వేయనరా మంచిగా ఉంది, నాకు కడుపు నిండా అన్నం పెట్టిరు, నాకు దర్శన భాగ్యం కలిగింది, నాకు అక్కడ అకామిడేషన్ నచ్చిందని చెప్పాలి. అయితే ఈ సౌకర్యాలు ఏం పట్టని వీళ్ళు యారుటకు వస్తే ఎందుకు వచ్చినామా అని బాధపడేటట్టు ఈ భక్తులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఇక్కడ రెగ్యులర్ ఈవో ఒక పూర్తి స్థాయి మంచి ఐఏఎస్ అధికారిని నియమించి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏళ్లకేళ్ళుగా పాతుకుపోయిన ఉద్యోగస్తులను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ లేకపోతే తొలగించి కొత్త వారిని ఇక్కడ రిక్రూట్ చేసి స్వామివారి యొక్క ఆశలను పరిరక్షిస్తే ఇక్కడ వచ్చే భక్తులు కూడా మంచిగా అనిపిస్తుంది. దాంతో పాటు హిందూ మనోభావం గౌరవించి వీళ్ళు పూర్తి హిందుత్వం తోడ్పడే విధంగా వీళ్ళు గ్రామాల్లో కానీ, అటు మండలాల్లో కానీ, అటు జిల్లాలో కానీ వీళ్ళు హిందుత్వం సంబంధించిన టీటీడీ తరహాలో వీళ్ళు రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేస్తే కూడా అప్పుడు రాష్ట్రంలో భక్తులు విరాళాలు పెరిగితే ప్లస్ భక్తులు కూడా నా యాదవ టెంపుల్ అనేది నా సొంతం అనే ఫీలింగ్ అనేది భక్తులకు వస్తుంది. యాదాద్రి ఆలయానికి సంబంధించి ఎన్నో రోజులుగా కర్రే ప్రవీణ్ కొట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆలయంకి వచ్చే ప్రతి భక్తునికి దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశం ఉండాలి తప్ప ఈ ఆలయంలో అవినీతి పేరుకుపోయింది, ఈ ఆలయంలో సరైనటువంటి ఈవో సరిగా పనిచేయడం లేదు, ఈవోలను పనిచేయనిస్తలేరని చెప్పి చెప్తున్నారు. పాతకపోయినటువంటి ఒక ఉద్యోగస్తులు ఉన్నారు, వారందరినీ కూడా వెలికి తీయాలి, ఒక పాక్షికంగా వారిపైన విచారణ జరిపించాలి, దేవాదాయ కమిషనర్ చర్యలు తీసుకోవాలి, అదే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేవాలయాన్ని కాపాడుకునే బాధ్యత మాదే. అదే విధంగా ఒక బీజేపీగా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి భక్తునికి దర్శన భాగ్యం కల్పించే విధంగా కార్యక్రమాలు ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ అవినీతిని సహించబోమని చెప్పి కర్ర ప్రవీణ్ చెప్తారు. ఇది ఇక్కడ గురునాథ్ తో శరత్, యాదాద్రి దేవస్థానం.